Hello people, welcome back to my channel Bum to Fit Mom. రోజు మీ బేబీకి నల్లబొట్టు పెడుతూ ఉంటారు కదా! సో, అది సేఫేనా? సో, నేను కూడా ప్రతిరోజు మా పాపకి బొట్టు పెట్టడం స్టార్ట్ చేశాను. అదేనండి నల్లబొట్టు అంటాం కదా! అదన్నమాట. కానీ ఒకరోజు ఆ నల్లబొట్టు చిన్న బాటిల్ అయితే తీసుకున్నా. దాని వెనకాల ఉన్న ఇంగ్రీడియెంట్స్ చూసి అబ్బో! అవేమైనా అలర్జీ వస్తాయేమో అని భయమేసి ఆపేసాను. సో, అప్పుడే డిసైడ్ అయ్యాను హోమ్‌మేడ్ చేద్దామని. అప్పట్లో మన అమ్మమ్మలు, నానమ్మలు చేసేవాళ్ళు కదా! సో, అలా అన్నమాట. అలా ఇంట్లోనే నల్లబొట్టు తయారు చేయాలని డిసైడ్ అయ్యాను. సో, అదే మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నా. బేసిక్‌గా మనం అమ్మాయిన తర్వాత మన ఆలోచనలన్నీ పూర్తిగా మారిపోతాయి కదా! ముందు మన కోసం మాత్రమే ఆలోచించేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏది కొన్నా, ఏది వాడినా ముందు మన పిల్లల గురించి ఆలోచిస్తున్నాం. అది పడుతుందా లేదా? వేస్తే ఉంటుందా లేదా? అనేది. అలాగే ఒకరోజు మా పాపకి బొట్టు పెడుతుంటే నాకు అదే ఆలోచన వచ్చింది. మనం మార్కెట్‌లో కొనేవి నిజంగా ఎంత సేఫ్? అందులో ఏమేమి ఉంటాయి అని. అప్పుడు చాలామంది దగ్గర విన్నాను. ఈ కాటుక బొట్టు అనేవి ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు అని. అప్పుడు నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. ఇంట్లోనే తయారు చేయాలనిపించి స్టార్ట్ చేశా. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. ముందేమో దీపంలాగా మనం ఒకటి తయారు చేసుకోవాలి. దీపానికి కొంచెం వాము అండ్ బాదం అనేది పెట్టి ఒక దీపం దూదిలో పెట్టి దీపానికి సంబంధించినట్టు తయారు చేయాలి. ప్రమిదల్లో పెట్టేసనమాట. దానికి ఆయిల్ ఉండాలి కాబట్టి నేను ఆయిల్ నువ్వుల నూనె తీసుకున్నాను. ఆ నువ్వుల నూనెలో ఈ దూదిని మొత్తం నాననిచ్చి దాన్నే మనం దీపంలాగా వాడుకుంటాము. ఆ దీపాన్నించి వచ్చిన పొగ మనం ప్లేట్ మీదకి వచ్చేలాగా సెటప్ చేసుకుంటే దాని నుంచి వచ్చే పౌడర్ రాలుతుంది కదా! ఆ బొగ్గు పౌడర్ అదే మన నల్లబొట్టు అనమాట. నేను మీకు వీడియోలో చెప్పినట్టు సెటప్ చేసుకుంటే అది ఫామ్ అవుతుంది. దాంట్లో మనం నెయ్యి కానీ, వెన్న కానీ లేదా ఆ నువ్వుల నూనె కానీ వేసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకుంటే అదే బొట్టు కాజల్ అనమాట. ఇది చేస్తుంటే నాకు అనిపించింది మన పెద్దవాళ్ళు చాలా గ్రేట్ అబ్బా! ఎందుకంటే అప్పట్లో అన్ని బ్రాండ్స్, అన్ని ఆప్షన్స్ లేకపోయినా పిల్లలకి ఎంతో ప్రేమగా, జాగ్రత్తగా చేసుకునేవాళ్ళు అనిపించింది. నిజానికి అమ్మగా మారిన తర్వాత మనకు అర్థమయ్యే విషయాలు చాలా ఉంటాయి. ఒక చిన్న బొట్టైనా, ఒక చిన్న క్లిప్ అయినా, ఒక చిన్న డ్రెస్ అయినా మన పిల్లల కోసం ఎంచుకునేటప్పుడు ఎంత ఆలోచిస్తున్నామో కదా! ఈ నల్లబట్టు తయారు చేస్తుంటే నాకు అదే అనిపించింది అసలు. ఇది జస్ట్ ఒక బ్యూటీ థింగ్ కాదు. సో, అందులో ఎంత లవ్ అండ్ ఎఫెక్షన్ ఉన్నదనేది నాకు చాలా అర్థమైంది. సో, మన పిల్లల కోసం అంతే జాగ్రత్తగా, అంత టైం పెట్టి, చాలా జాగ్రత్తగా చేస్తాం కాబట్టి, మనకి అది చాలా వాల్యుబుల్ థింగ్ అనిపిస్తది. నేనైతే మా పిల్లల కోసం వీలైనంత వరకు ఇంట్లోనే చేయడానికి లేదా న్యాచురల్‌గానే ఉపయోగించడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. అందుకే ఈరోజు ఈ చిన్న టిప్ మీతో షేర్ చేయాలనిపించింది. మీరు కూడా మీ బేబీకి ఇంట్లో తయారు చేసిన నల్లబొట్టును పెడుతున్నారా? లేక మార్కెట్‌లోనే దొరికింది వాడుతున్నారా? మీ మీ ఒపీనియన్ ఏంటి అనేది కమెంట్స్లో చెప్పండి. నేను చదవడానికి చాలా ఇష్టపడతాను కమెంట్స్ని కూడా. ఎందుకంటే ఎవరు ఎలా రియాక్ట్ అవుతున్నారు, వాళ్ళ ఒపీనియన్స్ ఏంటనేది తెలుసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇంట్లోనే మనం తయారు చేసుకొని నల్ల బొట్టు ఎంత ఈజీగా చేసేసానో చూసారు కదా! అండ్ మీకు నువ్వుల నూనె లేకపోతే నెయ్యి వాడొచ్చు లేదా వెన్న వాడొచ్చు. నువ్వుల నూనె అయితే నేను నా బేబీకి స్కిన్‌కి నేను నువ్వుల నూనె వాడుతున్నాను. ఆయిల్ ఆయిలింగ్‌కి. సో, అందుకని నేను నువ్వుల నూనె వేసుకున్నాననమాట. ఈజీగా తన స్కిన్‌లో బ్లెండ్ అవ్వడానికి బావుంటుందని చెప్పి. అందుకనే నేను నువ్వుల నూనె వాడాను. అండ్ చూసారు కదా ఎంత బావుందో, ఎంత న్యాచురల్‌గా ఉందో. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయాలి. ఎందుకంటే మన పిల్లల కోసం మనం ఏం చేసినా అది చాలా స్పెషల్‌గా ఉంటది. సో, నేను ఈ బొట్టు తయారు చేశాను. అది చాలా చిన్న విషయం ఐ నో. బట్ నాకైతే చాలా స్పెషల్‌గా అనిపించింది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో, చాలా చాలా బాగా అనిపించిందనమాట నాకు. సో, మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కమెంట్స్‌లో చెప్పండి. అండ్ ఇంకో విషయం కూడా చెప్పాలి. ప్రతి బేబీ యొక్క చర్మం వేరువేరుగా ఉంటుంది. కొంతమంది చాలా సెన్సిటివ్‌గా ఉంటుంది. సో, కాబట్టి ఏదైనా కొత్తగా ఉపయోగించే ముందు చిన్నగా టెస్ట్ చేయడం మంచిది. సో, అలా చిన్నగా టెస్ట్ చేసిన తర్వాతే వాళ్ళకి అది యూజ్ చేయండి. అప్పుడు మీరు ఫర్దర్‌గా ఏమీ ఇబ్బంది పడక్కర్లేదు అండ్ బేబీని కూడా ఇబ్బంది పెట్టక్కర్లేదనమాట. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకెలాంటి మామ్ ఫ్రెండ్లీ వీడియోస్ కోసం నన్ను ఫాలో అవ్వండి. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాము.
అంటిల్ దెన్ హ్యాపీ పేరెంటింగ్ అండ్ లాట్స్ ఆఫ్ లవ్ టు యువర్ లవ్డ్ వన్స్. పిల్లల కోసం మనం చేసే ప్రతి చిన్న పని వాళ్ళకి కనిపించకపోవచ్చు, కానీ అందులో ఉన్న ప్రేమ మాత్రం జీవితాంతం ఉంటుంది. సో ఇది మర్చిపోకండి. ఏం చేసినా మనం మన పిల్లల కోసమే కాబట్టి హ్యాపీ పేరెంటింగ్. అండ్ అలానే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.